టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్. ఈ బ్యాంక్కి ఎవరి పరిచయం అవసరం లేదు. మదనపల్లికి ఏ బ్యాంకు లేని రోజుల్లో టౌన్ బ్యాంక్ ఇక్కడ సేవలు చేసింది. పట్టణ ప్రజలు, ఇక్కడున్న వ్యాపారస్తులు, ఇక్కడున్న లావాదేవీలు చేసేవాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ టౌన్ బ్యాంకే సర్వస్వంగా పనిచేయడం జరిగింది. దాదాపు మదనపల్లి టౌన్కి సంబంధించిన బ్రాంచు 99 కోట్లకు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నది. సొసైటీ కాలనీ ఉండే బ్రాంచు, పుంగున్నూరులో ఉండే బ్రాంచు, ఈ విధంగా ఈ అన్ని బ్రాంచులు వచ్చి మదనపల్లి టౌన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్కే సంబంధించిన బ్రాంచ్లు. దీని సేవలు వాస్తవానికి దాదాపు ఒక 25,000 మందికి వ్యాపారస్తులకు మనం సర్వీస్ చేస్తాం. ఇదే కాకుండా పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిగా అందుబాటులో తెల్లవారు నుంచి సాయంత్రము ఇదే బ్యాంక్ ఉండింది. ముందు నేషనలైజ్ బ్యాంకు అర్ధ దినమే ఉన్నాయి, మళ్ళా 3:30 వరకు 4 గంటల వరకు పొడిగించారు. కాకపోతే ఈ ఏదైతే బ్యాంకులు ఉంది, టౌన్ బ్యాంక్ ఉందో, తెల్లవారి సెషన్ ఉన్నది, సాయంత్రం సెషన్ ఉంది. టౌన్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ టౌన్ బ్యాంకే సేవలు అందించే వాళ్ళకి సేవలు అందించేది టౌన్ బ్యాంక్. అటువంటి టౌన్ బ్యాంక్కి ఈరోజు ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా ఏమాత్రం ఎలక్షన్ లేకుండా ఎనానమస్గా ఎలక్ట్ అయిన బాడీ ఇదే మొట్టమొదటి బాడీ. వీళ్ళందరూ ఏదైతే అయినారో వీళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్లో నా కోసం నిరంతరం పనిచేసిన విద్యన్న, శివన్న, మన ఎంసీటీ రవన్న, అదేవిధంగా మా కృష్ణమూర్తి అన్న మహేష్ అందరూ, నవీన్ అన్న, అందరూ, పనికరన్న, అందరూ ఎవ్వరు కూడా ఒక్క క్షణం పడుకోలేదు. నిరంతరం నా కోసం పనిచేశారు. పార్టీ అదే గుర్తింపుతో ఈరోజు విద్యనకు స్థానం కల్పించింది. ఇక ముందు కూడా ఎవరైతే ఎలక్షన్లో కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశారో వాళ్లకు పెద్దపీట ఖచ్చితంగా పార్టీలో ఉంటుంది. ఎవరు పని చేయలేదో వాళ్ళు మీడియాలో ఇవి మేము మీరు అది ఇది చెప్పుకుంటానే ఉంటారు. 5 ఏళ్ళు గడిచిపోతాయి, దాంట్లో ఏం ములాజేం ఉండదు. ఏం రాసుకున్నా కూడా కానీ ఒక నిక్కచ్చిగా, ఒక బాధ్యతగా, ఎక్కడ కూడా రెండో మాట లేకుండా పార్టీ కోసం పనిచేసిన నాయకులు నా సమానంగా నాతో ఉంటారు. ఎక్కడ కూడా వాళ్లకు తక్కువ ఉండదు. నా ఇంట్లో వాళ్ళకి ఎక్కడ కూడా కానీ ఎప్పుడు ఏ క్షణంలో వచ్చి నాకు వచ్చి కలవచ్చు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు మాటలు చెప్పే నాయకులకు నేను కూడా మాటలు చెప్తాను. ఆ రోజు ఎలక్షన్లో ఎవరైతే పని చేయలేదో వాళ్ళకి నేను కూడా ముందర కనిపెట్టి నమస్కారం పెట్టి పక్కకు పోతాను. ఇదే మాట, ఎక్కడ రెండో మాట లేదు. పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు మీరు చూస్తారో లేదో, అసెంబ్లీకి 9 గంటలకు రావాలంటే 9 గంటలకు 95% అటెండెన్స్ ఉంటుంది. 95%. సాయంత్రం ఏ రోజు మాకు మధ్యాహ్నం పండుకునేదానికి అర్ధ గంట టైం లేదు. 1:50కి వదిలితే 2:20కి మళ్ళీ అసెంబ్లీ, అర్ధ గంటలో పనిచేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలి ఆ చైర్లో, స్కూల్ పిల్లలు కూర్చున్నట్లు. ఏం ములాదలేదు. ఆ విధంగా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా నిరంతరము రాష్ట్ర శ్రేయస్సు కోసం 5.5 కోట్ల ప్రజల ఆంధ్రుల ఆశాజ్యోతి, పెద్దరికంగా ఒక తండ్రి స్థానంలో పనిచేస్తున్నారు. ఈరోజు మీకు తెలుసో లేదో, ఈ 5 సంవత్సరాల వ్యవధిలో ఏదైతే వైసీపీ పార్టీ చేసిన పరిపాలనకు ఆర్థికంగా పూర్తిగా తుడిచిపోయింది రాష్ట్రం. ఇప్పుడు ఉండింటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండింటే ఈ రాష్ట్రంలో ఏమాత్రం ఉండేది కాదు. ఇంకా మనుషుల కిడ్నీలు, ఇంకా ఏమో 2 కళ్ళలో 1 కన్ను అమ్మేలా, 2 చేతులలో వచ్చి ఆ విధంగా వాటా పెట్టుకొని డబ్బులు సంపాదించాలి. అంత తప్ప కానీ వెనెన్జులా కన్నా హీనంగా మన రాష్ట్రము ఆర్థికంగా తయారయ్యేది. ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రావడం, కేంద్రంలో మన బలంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఈ 2 సమన్వయం కావడం, ఒక్కసారిగా రాష్ట్ర రాజధానికి 15,000 కోట్లు, పోలవరం కంప్లీట్ అయితేనే కృష్ణా డెల్టా బ్యాక్ వాటర్తో ఈరోజు చెప్తున్నాను. ఇది చాలా పెద్ద మాట, గుర్తుపెట్టుకోవాలా మీరు. చరిత్ర మిగిలిపోతుంది.
రేపు పోలవరం కంప్లీట్ అయిన తర్వాత కృష్ణా డెల్టా బ్యాక్ వాటర్ కృష్ణా వాటర్తో మొత్తం రాయలసీమ సస్యశ్యామలమవుతుంది. రేపు రాయలసీమ ప్రజలు కూడా 3 పంటలు పెట్టుకునే సందర్భం వస్తుంది. అటువంటి పరిపాలన దక్షత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు సెంట్రల్లో పూర్తి సపోర్ట్, తెలుగుదేశం సపోర్ట్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అయినా కూడా ఎక్కడ కూడా కానీ తడబడకుండా ఇచ్చిన మాట ఇచ్చినట్టు చాలా బాధ్యతగా పనిచేస్తున్న భారతదేశానికి ఆదర్శమైన ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. నేను ఈరోజు ఏదైతే టౌన్ బ్యాంక్ మా టీం గెలిచారో వీళ్ళందరికీ నా మనసు పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వీళ్ళ కృషి, వీళ్ళ బాధ్యత, వీళ్ళ పట్టుదల, ఈరోజు ఈ గెలుపు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకు అంకితం చేస్తున్నామని తెలియజేస్తూ, అదే కాకుండా ఎవరైతే బాధ్యతగా ఉండారో పార్టీ కూడా అదే బాధ్యతగా ఉండాలి. ఈరోజు చాలామంది మేము రాష్ట్ర స్థాయి, కాన్స్టిట్యూన్సీ స్థాయి మేము ఉంటే పార్టీ ఉండాలి, లేదంటే నాది కూడా ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. నేను ఏం పని చేస్తున్నా, తెల్లవారు లేస్తే ఏం చేస్తున్నాను, ఎంత మాత్రం ప్రజల్లో ఉన్నాను, ప్రజా సమస్యలపైన ఏ విధంగా ఉన్నానని ప్రతిరోజు ఎమ్మెల్యే అయినా కూడా నాది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్తుంది. ఈరోజు తెల్లవారి లోకేష్ గారి ఆఫీస్ నుంచి మెంబర్షిప్ డ్రైవ్ ఎంత అయింది, ఎందుకు ఇంకా 30,000 చేరలేదు, త్వరగా కంప్లీట్ చేయండి. ఆ విధంగా నిరంతరం ఒక క్రమశిక్షణ, ఒక బాధ్యత ఇస్తూ పనిచేసే పార్టీ. అందుకోసం ఇదేదో మాట్లాడే వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకోవచ్చు, వాళ్లకు వాళ్ళ మాటలు శుభాకాంక్షలు. మా పని మాకు బాధ్యత ఉంది. మేము ఎక్కడ దాంట్లో రెండో మాట లేదు. మరొక్కసారి మా టీంకి అందరికీ ఎవరైతే గెలిచారో ఈరోజు తప్పకుండా వీళ్ళు పార్టీ కృషి కోసం, టౌన్ బ్యాంక్ డెవలప్మెంట్ కోసం పూర్తి స్థాయిగా పనిచేస్తారని చెప్పుకుంటూ వాళ్ళకి పెద్ద పీట వేసి వాళ్ళందరూ ఇప్పుడు కూటమిలో బీజేపీలు అడుగుతాన్ని ఏం పేరు ఇచ్చినారు అన్న కృష్ణమూర్తి అన్న, ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కూడా ఆయన పేరు ఇస్తాను. రెండో వచ్చి మహేష్ అన్న చెప్పినారు, భాస్కర్ అన్న, భాస్కర్కి ఇచ్చినాం. ఎక్కడ కూడా మేము రెండో మాట లేదు కదా. ఇది ఒక సిస్టమేటిక్ అందరికీ కలుపుకొని పోవాలి, ఎవరికి కూడా తోసేది లేదు. కాకుండా రేపు వైస్ చైర్మన్ కూడా కాపు బలిజ సామాజిక వర్గానికి, జనసేనకి, లేదంటే బీసీకి ఏదో ఒకటి ఇప్పుడు నిర్ణయం తీసుకొని దాదాపు ఇచ్చేస్తాం వైస్ చైర్మన్. ఆ విధంగానే నడుస్తాం, ఎక్కడ రెండో మాట లేదు. తప్పకుండా మా ఆకాంక్ష ఏమంటే అందరితో కలుపుకొని పోయి. ఇప్పుడు భాస్కర్ అన్న సీనియర్ మనిషి, నవీన్ పార్టీ టౌన్ బ్యాంక్లో దాదాపు 6వ ఒక 6 పర్యాయాలు పనిచేశారు. సో మంచి అనుభవం ఉంది. అటువంటి వాళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తే అందరూ కలుపుకొని వెళ్తామని సరే.